అద్భుతం, అజరామరం, అద్వితీయం. తెలుగు చరణ చిత్రసీమలోనే అద్భుత అజరామర దృశ్య కావ్యాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి అద్భుతమైన స్థానాన్ని సంపాదించింది. ఒక మహా సంగ్రామ యోధుడి యొక్క యుద్ధ నీతిని, యుద్ధ కాంక్షను, ఆయన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఒక రాజసూయ యాగం, ఒక సృజనాత్మక యాగమే జరిగింది. ఆ యాగ ఫలితమే ఈ విజయోత్సాహం. చరిత్ర మరిచిన ఒక గొప్ప మహానుభావుణ్ణి తెలుగు జాతికి మరొకసారి పరిచయం చేశారు. చరిత్రను మళ్ళా కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఔరా అనిపించుకున్నారు దర్శకులు క్రిష్. అంతకు మించి తన రౌద్రము శౌర్యంతో ఒకసారి తెలుగు జాతి నివ్వెరపోయేలా గర్వపడేలా చేశారు నందమూరి బాలకృష్ణ గారు. ఇవాళ దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎంతో గర్వంగా ఇది మా చరిత్ర అని చెప్పుకుంటూ దుమ్ము దులుపుతోన్న గౌతమిపుత్ర శాతకర్ణి సైన్యం మహారాజుతో సహా ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇవాళ వాళ్ళని మనం ఆహ్వానించుకుందాం. శక పురుషుడు, మహా సంగ్రామ యోధుడు, శత చిత్రాల శాతకర్ణి సాహో శాతకర్ణికి ఎన్టీవీ స్టూడియో సాదర స్వాగతం పలుకుతోంది. శాతకర్ణిలో సగం, భరత జాతి గర్వంలో సగం వాసిష్ఠీదేవికి స్వాగతం పలుకుతోంది. కక్షల కాళ రాత్రిలోన కాంతిక రాజసూయాధ్వరమునే చరిపెరా కత్తులలోన చిత్రమైన శాంతికి తానే వేద స్వరముగా పలికెరా సాహో సార్వభౌమ బహుపరాత్మే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుని వన్న వందన పొంగరాయ కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన రైట్గా ప్రభు సభను ప్రారంభించడానికి ఆజ్ఞ మనకి లభించింది. శాతకర్ణితో పాటు శాతకర్ణి సైన్యం, తెర వెనుక తెర ముందు పనిచేసిన సైన్యం మనతో ఉన్నారు. అలాగే వాసిష్ఠీదేవి ఇప్పటికే శాతకర్ణి పక్కన ఆసీనులై ఉన్నారు. పులమావి కూడా వాసిష్ఠీపుత్ర పులమావి ఆసీనులై ఉన్నారు. ఇక అంజనాపుత్ర క్రిష్, ఇంత మహాద్భుత కావ్యాన్ని తెలుగు జాతి ముందుకు తీసుకొచ్చిన అంజనాపుత్ర క్రిష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే లక్ష్మీ నరసింహపుత్ర తనికెళ్ల భరణి గారు దేవదత్తుడు అనే కీలక రాయబారి పాత్ర పోషించారు. వారి చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. ఇక బుర్రా సాయి మాధవ్ గారు అత్యంత రౌద్రంతో శౌర్యంతో నందమూరి బాలకృష్ణ గారు పలికిన డైలాగులు రాసిన శ్రీ బుర్రా సాయి మాధవ్ గారు మనతో ఉన్నారు. అలాగే సుభద్రాపుత్ర శివకృష్ణ గారు వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సేనాధిపతి పాత్ర పోషించారు, హిరణ్యశ్రీ పాత్ర. అలాగే కమలాపుత్ర రాజీవ్ రెడ్డి గారు నిర్మాత, ఇంత గొప్ప చిత్రాన్ని మనకు అందించిన నిర్మాత మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు ఈ సినిమాకి సుబ్బలక్ష్మీపుత్ర సీతారామ శాస్త్రి గారు. ఎన్టీవీ స్టూడియోలో శాతకర్ణి సైన్యంలో వారు కూడా భాగస్వాములయ్యారు. ఇక ఇటువంటి సినిమాకి ఎంతో అత్యద్భుతమైన నేపథ్య సంగీతం కావాలి, సంగీతం కూడా కావాలి. అలాంటి సంగీతాన్ని అందించిన చిరంతన్ భట్ గారు, భారతీపుత్ర చిరంతన్ భట్ మనతో జాయిన్ అయ్యారు. అద్భుతమైన యుద్ధాలు, అసలు మర్చిపోలేని యుద్ధాలు, కీలకమైన 4 యుద్ధాలను అందించారు. రామ్ లక్ష్మణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మనోహరమ్మ పుత్ర రామ్ లక్ష్మణ్ గారికి శాతకర్ణి సైన్యంలో వారు భాగస్వామ్యానికి సంతోషిస్తూ అందరికీ ఇదే మా సాదర స్వాగతం. సాహో శాతకర్ణి గారికి ప్రణామములు. ఒకసారి శత చిత్రాల శాతకర్ణి గారు ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని? సార్, ఇంత గొప్ప అద్భుత విజయాన్ని మొదట్లో మీకు కృష్ గారు వచ్చి ఈ కథ, ఈ పాయింట్ మీకు చెప్పి చేద్దాం ఉన్నప్పుడు మొట్టమొదటి మీ ఆలోచన ఏమిటి? ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఇవాళ ఇంత అద్భుతమైన విజయాన్ని అందిస్తూ ఉంటే ప్రేక్షకులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అనిర్వచనీయమైన ఆనందం. ఇది కేవలం మా విజయం కాదు, ఇది తెలుగు జాతి యొక్క విజయం, అలాగే భరత జాతి యొక్క విజయం, అలాగే మా చలనచిత్ర రంగ విజయం ఈ చిత్రం. ముందుగా కృష్ గారి కథ వినిపించినప్పుడు చాలా క్లుప్తంగా, ఎందుకంటే చరిత్రలో ఎక్కువ ఆయన గురించి లేదు, చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆయన గురించి. అంటే తెలుగు నేలపై నడయాడిన ఒక గొప్ప వీరుడు,
అలాగే త్రిసముద్ర తోయ పీతవాహనుడిగా తన సైన్యాన్ని 4 దిక్కులకు నడిపించిన మహాయోధుడు, అలాగే క్షత్రియ దర్పమాన మర్దనుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో రాజ్యాలన్నింటినీ జయించిన వీరుడు, అలాగే ఏకబ్రాహ్మణుడిగా తెలుగు పౌరుషం తేజరిల్లేలా చేసిన ఒక మహానుభావుడు. ఇదే చరిత్రలో కూడా ఉంది. అంతే. అప్పుడు ఆయన వచ్చి కొమ్మినేని వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి, ఎందుకంటే ఎవరన్నా నా దగ్గర రావాలంటే కొంచెం ఏ కథతో రావాలి, వెళ్ళి చెప్పాలి ఏంటా అని కొంచెం భయం ఉంటుంది. ఆ భయంతో కూడా భక్తో మరి భయమో, పైగా 100వ సినిమా అదొక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అప్పటికి నేను ఇంకా వేరే చిత్రము ఎలా ఉండాలి, నా 100వ చిత్రం ఏ స్థాయికి ఉండాలి, విన్న కథలు కొన్ని బాగా నచ్చలేదు, కొన్ని ఏమో ఆ స్థాయికి లేవనిపించాయి. ఆ తరుణంలో ఆయన కబురు పెట్టడం, రంజనపుత్ర కృష్ణ గారు జాగర్లమూడి సరే వచ్చారు. ఏంటో చెప్పలా, ఏంటి సినిమా ఏంటో కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు చెప్పలేదు. వచ్చారు, వచ్చి చెప్పారు, ఇలా గౌతమి పుత్ర శాతకర్ణి అనుకుంటున్నాను అన్నారు. ఒకసారి అనిపించింది, ఏంటి ఇది, అక్కడ అమరావతి మన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇటు నేను ఒక ప్రజాప్రతినిధిని, నా బాధ్యత ఒక నటుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఎందుకో కాకతాళీయమో యాదృచ్ఛికమో ఇది ఆయన వచ్చి అడిగింది సాక్షాత్తు ఆ భగవంతుడు ప్రేరణగా నేను భావిస్తున్నాను. ఆయన రావడం అంతే, తీయాలనుకుంటున్నాను సినిమా అని చెప్పడం, సరే మళ్ళీ బాగుంది. త్వరత 2 రోజుల తర్వాత కలవడం జరిగింది. కలిశాక ముందు నేను అడిగింది అసలు గౌతమి ఎవరు అని, గౌతమి బాలశ్రీ పాత్ర ఎవరు వేస్తున్నారని. ఆయన నవ్వుతూ అంటే ఆవిడ దొరుకుతుందా అన్నట్టు ఒక నవ్వుతో హేమమాలిని గారు అయితే బాగుంటారండి అన్నారు. కరెక్ట్. ఆ 2 రోజులు నేను ఆలోచించిన నా స్మరణలో కూడా ఎవరు తట్టలేదు. కరెక్ట్. అంటే తెలుస్తుంది ఎంత హుషారుగా వచ్చినప్పుడే, పైగా ఆ ప్రాంతానికి చెందిన వారే, అక్కడి నుంచి ఆయన బీజం పడి, ఎందుకు ఈ ఆచార్య నాగార్జునుడి యూనివర్సిటీ ఉంది అక్కడ, ఎందుకు ఆ పేరు పెట్టారు అని అప్పటి నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమరావతి మ్యూజియంని సందర్శించడం, ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిన సంపద అంటే శిల్పాలు తీసుకెళ్ళి అక్కడ సపరేట్ గ్యాలరీ పెట్టారు, అమరావతి గ్యాలరీని. ఇక్కడ రాజధాని నిర్మాణం అవుతుంది, ఆయన వెళ్ళి అక్కడ ఇలా అన్నీ కలిసి వచ్చినాయి ఈ సినిమాకి. సరే వెంటనే కథ, నేను హిస్టరీ స్టూడెంట్ని, నేను హిస్టరీ, మోడర్న్ లాంగ్వేజ్, అలాగే క్లాసికల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, మోడర్న్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ లిటరేచర్. సరే ఏం చేద్దాం, నాకు తెలిసింది అంతే, ఆయనకి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు, ఇంకెవరికి అంతకంటే తెలిసింది ఏమీ లేదు. వెరీ గుడ్, ఎందుకో ఇవన్నీ కలిసి వచ్చినాయి, చేద్దాం సినిమా. ఆయనలో ఉన్న ఆవేశం, ఆయనలో ఉన్న తపన వచ్చినప్పుడే నన్ను చూస్తారు సినిమాలో, కళ్ళు అలా అలా అని, మీలో ఒక మత్త గజం ఉంది అన్నప్పుడు ఆ కళ్ళు కనిపించింది నాకు. ఆయనలో ఆ తపన, అన్వేషణ, ఏదో ఒకటి మనం ఒక లార్జర్ దెన్ లైఫ్ ఏమి లేనిది అని ఒకటి సృష్టి, క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ని మళ్ళీ సృష్టించాలి, సృష్టికి ప్రతి సృష్టి అని ఆయన ఆ సినిమా అడగడం, ఇవన్నీ చూసి నేను ఈ సినిమాను అంగీకరించడం జరిగింది. రైట్. కృషి గారు, ఒకటి ఈ సినిమానే గౌతమిపుత్ర శాతకర్ణినే చెప్పాలన్న ఆలోచన మీకు ఎక్కడ పుట్టింది? ఎందుకంటే ఇవాళ దిగ్దర్శకుల నుంచి మీరు ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు, వాళ్ళ ప్రశంసలు వింటుంటే ఏమనిపిస్తోంది? ఒకటి బాలకృష్ణ గారే దీనికి యాప్ట్ అనే ఆలోచన మీకు ఈ కథ అనుకున్న వెంటనే తట్టిందా? మీరు బాలయ్య బాబుని అడిగిన దాంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. సినిమా ఆయన ఫస్ట్ కాపీ చూడలేదండి. బాలకృష్ణ గారు ఇంకా రిలీజ్కి 2 రోజులు ముందు ఉన్నంగా, అంటే నమ్మకం, ఒక 100వ సినిమా అంత పెద్ద బాధ్యతను పెట్టి నన్ను ఆయన మా బలగం అంతా మీద పెట్టి చేద్దామన్న తర్వాత డబ్బింగ్లో చూడటమే కానీ మళ్ళీ సినిమా చూడలేదు. మొత్తం కాపీ వచ్చిన తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులందరితో కలిసి రామానాయుడు స్టూడియోలో వేసుకొని చూడటం జరిగిందన్నమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఫోన్ చేశారు అండ్ చాలా గొప్పగా ఫీల్ అయ్యి చెప్పారన్నమాట. అన్నిటికన్నా మించి భ్రమరాంబాలో మేము మొదటి తెల్లవారుజామున 5 గంటల షో చూస్తున్నాం. ఇది ఎండ్ ఆఫ్ ద షో అయిపోయేసరికి చివరి సన్నివేశాలు వచ్చి అక్కడ నా వాయిస్ ఓవర్ బాలయ్యబాబు గుర్రం
యుద్ధాలు స్వస్తి అని చెప్పిన తర్వాత అప్పుడు ఇలా ఉంది అని నా పక్కన కూర్చున్నారు. ఆయన చెయ్యి ఇట్లా నా చెయ్యి మీద వేశారు. హి ప్రెస్డ్ ఎ లిటిల్ చెప్పి చాలా బాగా చేసావు క్రిష్ అన్నారు. అంతకన్నా మించిన గొప్ప అప్లాస్ కానీ ఆయన కళ్ళల్లో అప్పుడు ఉంది, నేను నీ మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచిగా చేశామని. అండ్ దానికి ఇప్పుడు ఈ సభ ద్వారా మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సినిమాని ఒప్పుకున్నందుకు, మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం. నిజంగా ఇటువంటి ఆనంద సమయంలో, ఈ విజయోత్సాహంలో ఒక అద్భుత అజరామర దృశ్య కావ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గౌతమీపుత్ర శాతకర్ణి ఒక 4 దశాబ్దాలకు ముందుకు మనం వెళ్తే కనుక, వెనక్కి వెళ్తే అక్కడ దానవీర సూరకర్ణ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ అద్భుత క్షణాల్ని ప్రస్తుతం మనం ఆ విజువల్ ఫీస్ట్ని మనం చూద్దాము. ఆ అద్భుతమైన డైలాగ్ డెలివరీ. అన్నగారు లేకపోతే తెలుగు చలన చిత్ర సీమే లేదు, మరి తెలుగువాడి చరిత్రే లేదు. మరి అటువంటి అద్భుత దృశ్య కావ్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఏంటా రాజస్వం, నట విశ్వరూపం. సార్, తెలుగువాడి చిరునామా నందమూరి తారక రామారావు గారు. ఇవాళ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒకసారి నాన్నగారి దానవీర సూరకర్ణ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే 40 సంవత్సరాలు ముగియడం, అసలు తెలుగు సినిమాకు దానవీర సూరకర్ణ అనేది ఒక మైలురాయి. మళ్ళీ మీకు గౌతమిపుత్ర శాతకర్ణి ఒక మైలురాయి. మీకు మరింత అనుబంధం ఉంది ఆ సినిమాతో. అందులో అభిమన్యుడి పాత్ర చేశారు. ప్రొడక్షన్లో కూడా మీరు పనిచేసిన సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా. అద్భుతం అండి, అద్భుతం. 43 రోజుల్లో తీశారు ఆ సినిమా. మొత్తం 3 పాత్రలు వేస్తూ నాన్నగారు దర్శకత్వం వహించి 1976 జూన్ 7th స్టార్ట్ అయింది సినిమా. స్టార్ట్ చేసి 1977 జనవరి 14న విడుదలైంది సినిమా. మహాద్భుతం. అదొక అంటే ఈ సినిమా ఇంతకుముందు ఒకసారి కేవీ రెడ్డి గారు, నాన్నగారి గురుగారు, ఆయన ఏదో అవసరం వచ్చి ఆర్థికంగా పాప నలిగిపోయి ఉంటే వచ్చి నాన్నగారిని ఆర్థిక సహాయం అడగడం జరిగింది. అడిగినప్పుడు నాన్నగారు మొత్తం ఆయన దగ్గర ఎప్పుడో ఉన్నంత డబ్బు తీసి ఆయన బలం పెట్టి మొత్తం తీసుకోండి అన్నారు. లేదు నేను ఎటువంటి ప్రతిఫలం లేకుండా నేను తీసుకోను అని ఆయన ఒక సినిమా చేస్తానని అడగడం. అప్పుడు నాన్నగారు శ్రీకృష్ణ సత్య దానవీర సూరకర్ణ అంటే అప్పుడే కర్ణ అప్పుడు స్క్రిప్ట్ కాల మైండ్లో ఉంది ఆయనకి. రెండిట్లో మీ ఇష్టం గురుగారు, ఏదంటే మీరు డైరెక్ట్ చేయండి అన్నారు. ఆయనేమో కర్ణ చెప్పారు చూచాయిగా, అప్పటికి స్క్రిప్ట్ రెడీ కాల పూర్తిగా. ఇలా అనుకుంటున్నాను. ఆయన బెదిరిపోయి బాబు ఆ సినిమా నువ్వే చెయ్యి, అంటే ఆ సినిమా నువ్వే ఇంకొక నీ డైమెన్షన్లో నువ్వు ఆలోచిస్తున్నావు, దుర్యోధనుడి పాత్ర కాబట్టి నువ్వే నీ నరనరాల్లో ప్రవహిస్తుంది అది. సో నువ్వే డైరెక్ట్ చేయ సినిమా, నేను శ్రీకృష్ణ సత్య హ్యాపీ కూర్చుని చక్కగా డైరెక్ట్ చేసుకుంటాను ఎటువంటి టెన్షన్ లేకుండా అని. అలా ఆ పిక్చరు నాన్నగారు తర్వాత ఎంజీఆర్ గారు రావడం సినిమా ఓపెనింగ్కి 43 రోజుల్లో పూర్తి చేయడం సినిమా. దాని తర్వాత విడుదలయ్యి అమోఘమైన రికార్డులు సృష్టించింది చిత్రం. ఇక్కడ హైదరాబాద్లో 250 రోజులు ఆడింది. ఎన్నో సెంటర్స్లో శత దినోత్సవం జరుపుకుంది సినిమా. అలాగే దాని ఆడియో, అది సీడీ కానివ్వండి, ఎల్పీ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, రికార్డులు కానివ్వండి, ఇప్పటిదాకా అదే మొత్తం భారత చలనచిత్ర రంగ చరిత్రలో అంత హైయెస్ట్ సేల్స్. ప్రీ రిలీజ్ లో కూడా అది రికార్డ్ సార్. 94లో ప్రీ రిలీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ అది రికార్డ్. పైగా నేను అభిమానుడిగా చేశాను, అన్నయ్య హరికృష్ణ అన్నయ్యేమో అన్నయ్య అర్జునుడిగా చేశారు. ఆయనకి నేను మా కాంబినేషన్ లేదు, కాంబినేషన్ ఉంటే ఏమైందో ఆయన అన్ని ఆలోచించే జాగ్రత్తగా. నాన్నగారి డైలాగు, పాపులర్ డైలాగు శతదా సహస్రదాన్ని మీరు చక్కగా వస్తుంటే చెప్తున్నారు. ఒక్కసారి మా కోసం అయిపోయిందని చూపించారు మీరు మీ నోట ఒక్కసారి. మచ్చారే మామ మచ్చారే చరిత మరువది నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత, మా యద సదా మెదలను మామయ్యడల కృతజ్ఞత. అలా అద్భుతమైన పాత్రలండి. శకునిగా ధూళిపాల గారు, నాన్నగారు ముక్కామల గారు, అటు కాక సత్యనారాయణ గారు భీముడిగా, అద్భుతమైన అంటే ఇప్పుడు ఇక్కడ వేళ నాకు ఈ సభను చూస్తుంటే భవన విజయం గుర్తొస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయల భవన విజయం నేను చేశాను, ఆదిత్య 369. ప్రబంధ పరమేశ్వర అల్లసాని. అటువంటి అష్టదిగ్గజాలు అందరూ కవులు కాకపోవచ్చు వారు, కానీ వాళ్ళ విద్యలో వాళ్ళు కవులే. అద్భుత దృశ్య కావ్యం దానవీర సూరకర్ణ. ప్రతి నాయకుడికి పాటలుండవు అనే రోజుల్లో అద్భుతంగా ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి అన్నగారు చక్కటి నాయకత్వ పటిమతో
నవరసాలను పండించారు. ప్రతి ఇంటా కూడా 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ పాట మారు మోగుతూనే ఉంటుంది. ఒకసారి అందులో అది మనం అందులో కూడా అందులో చూద్దాం. ఘనత ఏంటంటే ప్రతి నాయకుడిని చేయడం, వారికి ఒక పాట పెట్టడం. ఒకసారి ఆ పాట బిగ్గ కౌగిలి అంటే శ్రీదేవి జయసుధ గారు, జయప్రద గారు తెలుసు. ఆయన బిగ్గి కౌగిలి ఏంటో పాడితే ఎముకలు టక్క 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 అని మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ నొప్పులతో శ్రీదేవి నాకు సార్ నిజాలు చెప్పేస్తున్నారు. ఏం నిజాలేంటి వాళ్ళే చెప్తారు, అడగండి వాళ్ళనే. జయసుధ గారే చెప్తారు, జయసుధ గారు జయప్రద చెప్తారు, గారే జయప్రద గారు చెప్తారు. చెప్తారు, శ్రీదేవి గారు చెప్తారు బిగ్గి కౌగిలి అంటే. సార్ ఆ పాట చూస్తున్నప్పుడు మీ కళ్ళల్లో ఒక వెలుగు, ఏదో ఒక తన్మయత్వం, ఏవో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. ఆశిష్టి పక్కన ఉంది, నేను మీరు నిజాలు మాట్లాడాలి. నువ్వు నిజమే మాట్లాడుతున్నాను. నేను ఆమె పక్కన ఉందని కదా, లేకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒంటరిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను జంటగా ఉన్నాను, ఓకే, ఒంటరిగా ఉన్నప్పుడు అడుగు చెప్తా. రైట్. మరొక డైలాగ్తో దానవీర శూరకర్ణ ఒక 40 ఏళ్ల జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న తర్వాత మనం గౌతమిపుత్ర శాతకర్ణికి వెళదాం. మా బాలయ్య బాబు గారి నోటి వెంట పాంచాలి పంచభద్రుక ఒక్కసారి. పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము. ఇంకా ఇంకా ఎక్స్ట్రా చెప్పాను నేను, చూసావండి నువ్వు ఒట్టి రైట్. ఒకసారి నరసింహ 40 ఏళ్ల ఆ జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకున్నాం. చిన్న విరామం తీసుకున్నాం. విరామం తరువాత వాసిష్ఠి అమేజింగ్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన నటన, ఒక శ్రేయను కొత్తగా చూపించారు క్రిష్. ఎలా అనిపిస్తోంది విజయం? ఒక సీన్ లో మీరు చక్రవర్తిని కూడా లెక్క చేయరు, డోంట్ కేర్ అన్నట్టు. మొగుడే అక్కర్లేదు అనుకుంటే చక్రవర్తి ఏమిటి? మహారాజు ఎవరు? అక్కడ అసలు మధ్యలో ఈ మహారాజు ఎవరు? ఎస్ చెప్పండి, ఎక్స్పీరియన్స్ చెప్పండి ప్లీజ్ షేర్ విత్ us. Thanks a lot. So whatever I've done in the film, whatever I performed is because of Krish. తెలుగులో ఈ మాట్లాడాలి. film మా performance మొత్తం credit I'll give it to Krish. It's because of him. But all I can say is that every day spent on this film is a memory which will always stay close to my heart. సో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక శాతకర్ణి అంత పవర్ఫుల్ రోల్, కానీ మీ దగ్గరికి వచ్చేపాటికి ఆయన చాలా చిన్నపిల్లలాగా జోకులేస్తారు. అది ఎట్లా అనిపించింది? ఆ వేరియేషన్ ఎట్లా సో అనిపించింది? బాలయ్య బాబు గారితో కూపప్ ఎలా ఉంటుంది? అల్లరి ఏమైనా చేశారా? ఇప్పుడే చాలా చేస్తున్నారు. Balaya Garu is, it's amazing after so many films and so many hits and so much love that he gets constantly. He's still very grounded. He's very down to earth on sets. He doesn't carry his baggage of being a star, superstar, and very cooperative, very hardworking. I'm amazed every day to see the love for cinema that he has, and moreover the love for his father that he has. It's beautiful how he talks about his father with so much love, and it's fantastic to see someone who loves cinema so much. So it's not just Telugu or Hindi or English. He remembers the scene, the dialogues, and it's fantastic. So and also when you work with him, he supports you as an actor a lot. He helps you perform. So it's really nice to work with him. థ్యాంక్ యూ. చెన్నకేశ్వరరెడ్డి అలాగే శాతకర్ణి ఎలా అనిపిస్తుంది? అప్పటి బాలయ్య గారికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? Chala, they're two very different roles. They have Chinnakeshav Reddy. I was really I was a child when I did that film. In my head, I'm still a child, but this film has a lot of layers. So how? So you know when Krish narrated me the script, he narrated it to me for 8 hours. And then we spoke about different characters, about how I saw different scenes. It's a very detailed conversation. So this character, Vasishti Devi, even when she's angry, she's actually in love, because you don't get angry with people if you don't love them. That pain that she has when she's losing the man that she loves the most, she might not see him ever again.
or the pain for getting separated from your child. So even when she's really unhappy with him, she's actually dejected because somewhere she loves him and she's not able to understand why he's... So there are a lot of undercurrents and a lot of emotions, and I would say every scene is so beautifully written that it was just very... it was, as an actor, it was, every day was a challenge, but every day was a dream come true to perform, and it was just fantastic to perform every scene with Satak Ani and as Vashishti Devi, as Paloma, as Gautami. It was just, I felt like I belonged to that era. రైట్, నిజంగానే బాలకృష్ణ గారి పక్కన మీరు అదే స్థాయిలో పర్ఫార్మెన్స్తో సినిమాలో అలా నిలబడ్డారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. తర్వాత ఇక తెలుగు సాహిత్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన గేయ రచయిత. వారి పాటలే కాదు, మాట్లాడుతుంటే మంత్రముగ్ధులై వినాల్సిందే, ఒక జరిలాగా ఉంటుంది వారి మాటల ప్రవాహం. ఒకసారి సినిమాకి సంబంధించిన అనుభవాలు వారు మనతో షేర్ చేసుకుంటారు. సీతారామ శాస్త్రి గారి అనుభవాలు. గణగణ గణగణ గుండెలలో జయ గంటలు ఈ కార్యక్రమాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించిన వారి అభిరుచిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మొదట ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించింది అన్నది మనం చెప్పుకోనక్కర్లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరి నోట సాహో శాతకర్ణి అన్న మాట ప్రతిధ్వనిస్తున్నది, దశ దిశలో ప్రతిధ్వనిస్తున్నది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు 40 సంవత్సరాల క్రితానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దానవీర సూరకర్ణ సినిమాని ప్రస్తావించడానికి ఈ సభకి ఒక అద్భుతమైనటువంటి సంధానం ఉన్నది. అది చెప్పడమే చాలా ముఖ్యం. ఒకటి ఆత్మావై పుత్రనామాస్య అంటారు. అంటే ఒక మనిషి తానే తన పుత్రుడిగా తిరిగి జన్మిస్తాడు అని. ఒకసారి హావభావాల్లో కానీ, ఆంగికంలో కానీ, వాచికంలో కానీ, అక్కడ రామారావు గారు వాచికం చూస్తుంటే అక్కడ ఆ డైలాగులు 40 సంవత్సరాల క్రితం సంభాషణల్ని ఇక్కడ చెప్తున్న బాలకృష్ణ చూస్తుంటే నాకు ఒకసారి ఆత్మావై పుత్రనామాస్య అన్నది గుర్తుకొచ్చింది. తెలుగువాడు ఆత్మగౌరవాన్ని భారతదేశానికే కాకుండా ప్రపంచం అంతటికీ ఎలుగెత్తి చాటి అపురూపము అనదగినది. నిజంగా అపూర్వము, ఇది వరకు ఎప్పుడు జరగనిది అన్నంత అద్భుతమైనటువంటి చరిత్ర అటు అభినేతగాను ఇటు అధినేతగాను కూడా సాధించినటువంటి రామారావు గారికి తగిన తనయుడు అన్న మన్నన పొందినటువంటి బాలకృష్ణ గారు, తండ్రికి తగ్గ తనయుడు, వారు తండ్రిని మించిన తనయులు అంటే బాగానే ఉంటుంది కానీ ఆయనకి అది బాగుంటుంది కానీ ఆయన్ని తలపించినటువంటి తనయుడిగా ఇవాళ ఆయన అద్భుతంగా చెప్పారు. ఈ చిత్రాన్ని దర్శకుడుని దార్శనికుడు అంటారు. దార్శనికుడు అంటే భవిష్యత్తుని మనోనేత్రంతో దర్శించేవాడు అని. ఈ చిత్రం కథని ఒక విత్తనం మాత్రంగా ఉన్న కాలంలో నుంచి ఇదొక మహావటవృక్షం ఏ విధంగా ఎదుగుతుందో చూసినటువంటి క్రిష్ తాలూకు ఆ దృశ్యాన్నంతటిని బాలకృష్ణ గారు పరిపూర్ణంగా మనకి కళ్ళ ముందర సజీవంగా ఆవిష్కరింపజేశారు. క్రిష్ కళని బాలకృష్ణ గారి ద్వారా ప్రపంచం అంతా చూస్తున్నారు. ఈ చిత్రంలో కళ గురించి చెప్తూ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, కళకి పుట్టిల్లు మనస్సు, నట్టిల్లు కన్ను, ఈ రెండూ నావే కదా అన్నట్టుగా ఆ క్రిస్తాలకు ఆ మనసులో పుట్టి ఆ కళ్ళల్లోకి వచ్చి కనిపిస్తున్నటువంటి అప్పుడు నట్టింటికి వచ్చిన కళని చూపించినటువంటి బాలకృష్ణ గారికి, దానికి అన్ని విధాలా సహకరించినటువంటి అన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ముఖ్యంగా చారిత్రకాంశంగా చూస్తే అతి తక్కువ చారిత్రకమైన ఆధారాలు ఉన్నవి ఈ కథ. కానీ ఈ చరిత్రను ఆధారంగా చేసుకుని తెలుగువారి జాతి తాలూకు ప్రశస్తిని మరొకసారి గుర్తు చెయ్యటం అనేదే తన ముఖ్యమైన కథగా మలుచుకున్నాడు కృష్ణ. ఇది చాలా విభిన్నమైనటువంటి గళాలు వినిపిస్తున్నాయి, చరిత్రను వక్రీకరించారు, సక్రీకరించారు అన్నది. నేను ఈ సినిమాకి పాటలు రాయవలసి వచ్చినప్పుడు కనీసం 10-15 పుస్తకాలు చదివాను. అందులో అన్నిటికంటే నేను ఎక్కువ అథెంటికేటెడ్గా ఫీల్ అవుతున్నది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. నాకు వారి పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే, తెలుగు సాహిత్యంలోనే ఈ కాలంలో పుట్టినంత మాత్రాన, పూర్వకవులు చాలా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ కాలంలో పుట్టినంత మాత్రాన ఆయన తగ్గించక్కర్లేదు. మొత్తం తెలుగు సాహిత్యం అంతట్లోనూ కూడా
శిరోభూషణం వంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఆంధ్ర ప్రశస్తి అన్న కావ్యంలో గౌతమి బాలశ్రీ వేయించినటువంటి ఆ శాసనం అనేది నాసిక్లో దొరికిన శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఇతడు రఘు, దిలీప, నహుష, యయాతి, రామ ఆది చక్రవర్తులు అందరినీ మించిన చక్రవర్తి అని రాముని పదం కూడా తీసుకున్నప్పుడు ఆయన ఆ మాట రాస్తే అంతకంటా చారిత్రక ప్రమాణం మరి ఇంకేమీ అక్కర్లేదు. అంతేకాకుండా వింధ్యాద్రిని అణచి సముద్రాన్ని మూడు గుక్కల్లో అవపోసన పట్టినటువంటి అగస్త్యుడు ఆంధ్రుడు అని చెప్పినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి కంట ప్రమాణం మనకు అక్కర్లేదు. ఈ విధమైనటువంటి ఆంధ్ర ప్రశస్తిని చెప్పటానికి ఒక శకానికి ఆరంభకుడుగా పిలవటానికి తగినంత కృషి ఏం చేశాడు అని ఈ సినిమా నన్ను పాటలు రాయమని అడగడానికి వచ్చినప్పుడు నేను కృష్ణ ఒకటే మాట అడిగాను. శకారంభకుడు అంటే చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు, కానీ కాలం తను అక్కడ చనిపోయి ఈ వ్యక్తి పేరు పెట్టుకుని మళ్ళీ కొత్తగా పుట్టి పరిగెట్టాలి, నడవాలి అంటే ఆ వ్యక్తికి ఆనాడున్నటువంటి సామాజిక పరిస్థితులు ఏమిటి, ఆ ఘనత ఏమిటి, ఆ సమస్యలను అతను ఎదుర్కొన్న విధానం ఏంటి, ఏం చెప్పబోతున్నావు అన్నప్పుడు అతను చెప్పిన కథా విధానం చూస్తే భారతీయ స్థితి ఆనాడు ఒక రకంగా చూస్తే ఈనాడు మహాభారత కాలం నుంచి చాణక్యుడి కాలం తర్వాత మళ్ళీ ఈ కాలం ఈ గౌతమిపుత్ర శాతకర్ణి కాలం తర్వాత మళ్ళీ ఈ కాలం వరకు కూడా నిరంతరము ప్రాంతీయ వివాదాలతో రకరకాల వివాదాలతో కట్టుకున్నప్పుడు వాటన్నిటినీ ఏకం చేసి అఖండమైనటువంటి భరత సంస్కృతిని ఏకఛత్రాధిపత్యంగా తీసుకురావడం అనేటువంటి మహత్తరమైన ఘనకార్యం చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి కథని వాళ్ళు ఏం చూడాలో ప్రేక్షకులు అది చూశారు. ఇందులో చరిత్ర కరెక్ట్గా ఉందా లేదా, ఆయన ఎడం పక్క నుంచి వల్లెవాటు వేసుకున్నాడా, కుడి పక్క నుంచి వల్లెవాటు వేసుకున్నాడా అన్న విషయాల్ని కాకుండా రామ అన్న పేరు పెట్టినప్పుడు రామరాజ్యం అనేది ఒక ఇడియం. ఈయన సామ్రాజ్యాన్ని కూడా ఆ విధంగా పరిపాలించాడు. ఒక్క ముక్కలో యుద్ధం లేకుండా ఉండడానికి యుద్ధం చేస్తున్నాను అన్నాడు. మేము వెళ్ళిపోతాం, ఈ రాజ్యంలో మేము ఉండలేమంటే వెళ్ళిపోండి, శుభ్రంగా వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు వెళ్ళిపోవడానికి పృథివీతలం అంతా శాంతివంతంగా ఉండేటట్టు తయారు చేసి వచ్చాను, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా శాంతివంతంగానే ఉంటారు, ఇక్కడే ఉండక్కర్లేదు అని చెప్పినటువంటి ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ అఖండ భారతీయ ఏకీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ మహారాజుని తలుచుకోవటం, ఆయనకు వారసులు కావడం, ఆంధ్రత్వం ఆంధ్ర భాషా చ నాల్పస్య తపసఫలం అని చెప్పినటువంటి అప్పయ్య దీక్షితులు గారి మాట నిజం చేయటం, ఇదంతా ఒక అత్యద్భుతమైనటువంటి మరొక చరిత్ర ఆవిష్కరించబడింది. ఈ చారిత్రాత్మక సంఘటన తాలూకు ప్రాధాన్యత చాలా ఏళ్ళు పోతేనే కానీ తెలీదు. ప్రస్తుతం ఇది ఆర్థికమైన విజయాన్ని మాత్రం సాధిస్తుంది, ఇది చారిత్రకమైన విజయాన్ని సాధిస్తుందనడానికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఈరోజు నాకు ఒక నిర్మాత ఫోన్ చేసి ఈ చిత్ర దర్శకుడు కృష్ణకు ఒక మా నిర్మాతలకు ఒక అద్భుతమైనటువంటి ఉపకారం చేశాడండి అన్నాడు. ఏంటండి అన్నాను. ఇంత తక్కువ కాలంలో అంత అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీయచ్చు అన్నది మా తెలుగు నిర్మాతలను చాలా భయపడుతూ ఉన్నాం, మాకు ఒక నైతికమైన ధైర్యాన్ని ఇచ్చారు అన్నమాట. అది నిజం. నమ్మకం ఉండాలి కానీ గుండెల్లో ఒక గొప్ప పని చేయటానికి గమ్యం నుంచి ఈనాటి వరకు ఎక్కడ హాస్యాన్ని ఆశ్రయించకుండా, అంటే హాస్యం తప్పని కాదు, కేవలం భయంతో హాస్యం లేకపోతే ప్రజలు నవ్వకపోతే సినిమా చూడరేమో అనే భయపడకుండా, వెకిలి హాస్యానికి తావివ్వకుండా, వల్గారిటీకి తావివ్వకుండా ఒక సినిమాని ఒక డిగ్నిటీతో తీసి అది ఘన విజయాన్ని సాధించినటువంటి కృష్ణాలకు ఆశయానికి, పట్టుదలకి, ప్యాషన్కి జోహార్ చేస్తూ ఆ పట్టుదలను వెన్నుదట్టినటువంటి నిర్మాతలు, ముఖ్యంగా నేను ఎక్కడ చెప్పినా ఈ మాట మాత్రం చెప్పకుండా ఉండను, రాజీవ్, సాయిబాబా గారు, బిబో శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురిని అభినందించి చేరాలి. పిల్లికి మెడలో ఎవరు గంట కడతారో అన్నప్పుడు ఆ తర్వాత ఎన్ని విషయాలైనా మాట్లాడచ్చు. బట్ హూ బెల్స్ ది క్యాట్, కొన్ని కోట్ల రూపాయలను పోసి మనం ఇప్పుడు ఇక్కడ ఒక మహత్తరమైన త్యాగంతో ఆంధ్రులు నిద్రపోతున్న ఆంధ్రులు వెన్నుతట్టి లేపి వాళ్ళకి మీ చరిత్ర ఇది అని చెప్పడానికి ఇన్ని కోట్లు పోసుకోవాల్సినంత శక్తి కానీ అవసరం కానీ మనకు లేవు. దీన్ని కళతోటి రంగరించి చరిత్రని 3 కాలాల్లో నుంచి చూసి చెప్పినటువంటి కృష్, ఆ విధంగా చూసి చెప్పినటువంటి, ఇందాకనే బాలకృష్ణ గారు చెప్పారు, ఆ కళ్ళల్లో పలికినటువంటి ఆ తీక్షణత నేను ఆ కళ్ళల్లో చెబుతున్నప్పుడు చూశాను. ఆ కళ్ళల్లో నుంచి కెమెరాలోకి వచ్చింది. మరొకటి 40 ఏళ్ల క్రిందట ఆ చిత్రంలో దానవీర సూరకర సినిమాలో డైలాగులు కూడా క్యాసెట్ రూపంలో ప్రజల్లోకి వెళ్ళినాయి, పాటలు కాదు, డైలాగ్స్ కూడా.
ప్రజలందరూ ఆ డైలాగ్స్ చెప్పుకునేవారు. ఆ విధంగా ఈరోజు ఈ చిత్రంలో బుర్రా సాయిమాధవ్ అనేటువంటి రచయిత తను రాసిన ప్రతి మాటని కూడా ఒక వేదవాకులాగా ప్రజల నోటి మీద నలిగే విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ పదే పదే చెప్పుకుంటున్నారు. అతనికి ఈ సభావ్యాప్తంగా ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రంగంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇది ఒక గర్వంతో, ఒక ఇష్టంతో, ఒక మమకారంతో ఇది నాది, నేనేదో చాలా ఘనమైన పని చేస్తున్నాను అని అలా చేయగలగటానికి కావాల్సింది ఒక చంటి పిల్లడు స్వచ్ఛమైన మనస్సు. వాడు అక్కడ తాత నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అన్నప్పుడు వాడు ముఖంలో చూసిన పసితనం ఏదైతే ఉందో ఆ పసితనపు స్వచ్ఛత బాలకృష్ణ గారి దగ్గర నుంచి నా దాకా అందరిలోనూ లేకపోయి ఉంటే కమర్షియల్ విలువల్లో పడి ఈ సినిమాకి ఇంత పవిత్రత వచ్చి ఉండేది కాదు, ఇంత ఘనత వచ్చేది కాదు. చిన్న పాత్రలు కూడా శాశ్వతంగా ఉదాహరణకి ఆ సేనానుగా వేసినటువంటి శివకృష్ణ గారి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి రామలక్ష్మణుల ఆ పోరాట పటిమ దగ్గర నుంచి ఇంకా ఈ సినిమాకి వెన్నెముకగా నిలబడి చరిత్రని అది నాదం ద్వారా మన ఆత్మల్ని మీటినటువంటి సంగీత దర్శకుడు చిరంతన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎకిమీడా ఈ తరానికి చాలా కొత్త పదం అది. ఎకిమీడా పదం కన్నా ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మంచి మాట అయినా సరే అది శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఎవరి నోట వస్తే దానికి ఆ శక్తి ఆ మంత్రత్వం ఆపాదించబడుతుందో వారి నోటంట వచ్చినప్పుడు అది కాలానికి నిలబడి ప్రజలకు చాలా ఉపకారం చేస్తుంది. భర్తృహరి అంటాడు ప్రభవస్మయదూషిత బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవస్మయదూషిత అబోధోపహతేజాన్య జీర్ణమంగే సుభాషితం. బోధించవలసిన వాళ్ళు అసూయపాలై ఉన్నారు, ఆదరించవలసినటువంటి ప్రభువులు గర్వంతో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అజ్ఞానంలో పడి ఉన్నారు. ఇంకా ఈ సుభాషితం వాళ్ళకి చెప్పాలో నాకు తెలియక నా శరీరంలోని జీర్ణం అయిపోతుంది అని బాధపడ్డాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నిన్నే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా అన్నది ఈ దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ప్రజలకి చెల్లుతుంది, మానవుడైన ప్రతి ఒక్కడికి చెల్లుతుంది. ఆ మాట బాలకృష్ణ గారి నోట వంట వచ్చినప్పుడు, అది గౌతమీపుత్ర శాతకర్ణి నోట వంట వచ్చినప్పుడు అది తన పర్పస్ని సర్వ్ చేస్తుంది. ఆ మాట నేను రాయగలిగినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు కృషికి, ఆ మాట పలికినందుకు బాలకృష్ణుడికి, ఇద్దరు కృష్ణుడికి నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఇంకా ఎకిమీడు అన్న పదం, ఎకిమీడు అన్నది చాలా ఇంతవరకు మాకు తెలియదండి. నేను ఒక్కటే మాట అన్నాను కృష్ణతోటి, ఈ పాట రాసేటప్పుడు ఎప్పుడూ నేను అభ్యంతరం పెట్టలేదు. బాలకృష్ణ గారు వినాలి మీరు, నన్ను ఎప్పుడు ఏ పాట విషయంలోనూ కూడా అభ్యంతరం పెట్టలేదు. క్రిష్ ఎకిమీడియా అని రాసినప్పుడు ఏమైనా ఆల్టర్నేటివ్స్ రాసట్టే పెట్టండి అన్న. నేను ఒక్క మాట అన్నాను, ఒక్కళ్ళు అభ్యంతరం పెడితే ఆ ఎకిమీడియా పదం తీసేసి ఇంకో పదం పెడతాను. బాలకృష్ణ గారు అభ్యంతరం పెడితే నేను తీసేస్తాలే ఆ పదం అన్నాను. ఎందుకనంటే బాలకృష్ణ గారు ఒక ఎంత గొప్ప నటుడో అవన్నీ అందరికీ తెలిసింది. ఆయన తాలూకు విద్య ఎంత లోతైందో, ఆయనకి ఎంత వచ్చో నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయనతో ప్రత్యక్షంగా తిరుగుతున్నాను కాబట్టి. వెళితే పలకరింపులాగా ఉపనిషత్ మంత్రాలు చదివే వ్యక్తి ఆయన. అంతగా అది కూడా తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా పుచ్చుకున్నాడు. ఆయన ఆ మాట విని మురిసిపోయాడు. నాకు తెలుసు, నేను ముందర చెప్పాను ఇది ఎకిమీడియా ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు నచ్చుతుంది. తర్వాత సెట్లో కూడా అందరూ కూడా వినటానికి చాలా బాగుందండి, ఇది ఎక్కడిది అని అడగడం మెప్పు కంటే కొంచెం నొప్పిగా అనిపించింది నాకు. కారణం ఏమిటంటే మనదైన ఈ తెలుగు పదాన్ని, చాలా తెలుగు పదాలని మర్చిపోయి ఇంకెక్కడి నుంచి అరువు తెచ్చుకుంటున్న ఈ కాలంలో ఆ కాలం నాటి మాట చెప్పాల్సి వచ్చినప్పుడు పెనుమిటిని సాధారణంగా రాచరికపు బిడ్డ అయితే ప్రభు స్వామి అంటుంది, మామూలు అయితే ఏముంటుందంటే ఎకిమీడా అంటుంది రాజు. సో శాతకర్ణి చేత ఇంత గొప్పగా యుద్ధాలు చేయించిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు ఇక్కడే ఉన్నారు. తెర మీద ఆయన విజృంభిస్తే తెర వెనుక విజృంభించేలా చేసిన ఫైట్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకుంటారు. రామ్ గారు, లక్ష్మణ్ గారు. ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ ముందు చెప్పండి. నిజమే, ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్? ఆయన మనోహరమ్మ పుత్రుడు, రైట్. యువర్ ఫైటింగ్ ఆల్వేస్ రాము లక్ష్మణ్. Did you miss me? పేర్లు పేర్లా ఫస్ట్ నవ్వు వస్తుంది. ఇలాంటి గొప్ప కళాకారులు పక్కన ఈ అభాగ్యులు కూర్చుంటే ఈ రాజీ దర్బార్ మాకు ఇచ్చినందుకు మామూలే ఇది కాదు. ఆ కళామ తల్లికి
మమ్మల్ని ఇండస్ట్రీ తీసుకొచ్చిన ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మేము హృదయపూర్వక నమస్కారాలు తీసుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ కూర్చునే స్టేజీ కాదు. ఫస్ట్ కృషి గారితో మా అనుబంధం ఏంటంటే ఫస్ట్ గమ్యం సినిమా కాడి నుంచి కూడా మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఏంటంటే అసలు ఇలాంటి ఒక 100వ సినిమాకి ఇలాంటి హిస్టారికల్ సినిమా కత్తి యుద్ధాలకి అంటే మేము అంత సమర్థులమా అనేదానికి అనుకుంటేనే ఒక ఆశ్చర్యకరంగా ఉంది. ఫస్ట్ కృషి గారు ఫోన్ చేసి ఇట్లా మనం గౌతమ్ పుత్ర శాతకర్ణ సినిమా చేస్తాం, దాన్ని అద్భుతమైన యాక్షన్స్ సన్నివేశాలు ఉండి మనం చేస్తాం అనగానే మాకు ఒక ఆశ్చర్యం అనిపించింది. మాకు ఇంకోటి ఎన్ని సినిమాలు చేసినా కానీ ఫస్ట్ టైం మా అమ్మ నీ పేరుతోటి మొదలు పెడుతున్నాడు మా అమ్మ ఆ మాటని కంటితడి పెట్టింది. ఇలాంటి ఎందరో తల్లులు గుర్తు చేసిన కృషి గారికి నేను హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు కూడా అంత సంతోషపడదు. అమ్మ నీ పేరు సినిమాలో నీ పేరు ముందు పలికి తర్వాత మా పేరు పలుకుతున్నాం అంటున్నప్పుడు మమ్మలో ఆనందం చూడాలి, ఇది మహా ఆనందం. ఇప్పుడు కూడా ఆ మాట చెప్తాను, నా జీవితం ధన్య అయ్యా మిమ్మల్ని కన్నందుకు అన్నది. బట్ ఆ థాట్ వచ్చినందుకు కృషి గారికి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలి. మీ అమ్మగారే కాదు, సినిమా చూస్తున్న ప్రతి అమ్మకు కూడా ఒక అందరి అమ్మలకి కూడా ఈ పిక్చర్ డెడికేట్ చేస్తున్నారు. ఓకే, రెండోది బాలయ్యబాబుతో మేము సింహ లెజెండ్ సినిమాలు వర్క్ చేసాము. కానీ ఈ కత్తి యుద్ధాలతోటి అనేది చాలా మాకు కొత్తగా ఉంది. మా కొత్త ఇది కంటెంట్స్ ఇది మేము ఎలా చేయగలుగుతాం అనేది మా ఇద్దరికి భయం కూడా ఉంది. కానీ మమ్మల్ని నమ్మి ఇలాంటి ఒక గొప్ప 100వ సినిమాని రామ్ లక్ష్మణులు డైరెక్టర్ కృషి గారు నాకు చెప్పగలనే ఓకే చెప్పిన బాలయ్య బాబుకి మేము థ్యాంక్స్ చెప్పాలి. యుద్ధ సన్నివేశాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ముఖ్యంగా బాలయ్య బాబు గారిని దృష్టిలో పెట్టుకొని? జాగ్రత్త తీసుకోవడం అంటే ఎప్పుడైతే కృషి గారు మాకు గౌతమిపుత్ర శాతకర్ణ అనే పౌన్లో మదరహాక్షగా మీ అందరి ముందు చెప్పాలి, పౌన్లో ఆ మాటలోనే నిజమైన ఒక విజయం పడింది మాకు. ఒక్క మాట కంటెంట్ చెప్పాడు, ఉండే 2 మాటలో గౌతమిపుత్ర అమ్మ పేరు పెట్టి ఒక గౌతమిపుత్రుడు అనే కథను మేము తీర్థం అనగానే మదర్ సాక్షిగా మీ ఇద్దరం అంత ఒళ్ళు పులకరించింది. అంటే దాంట్లోనే ఒక విజయ రహస్యం దాగింది అనిపించింది. ఒక మాటలోనే విజయానికి మెట్లు ఉంటాయి అంటారు కదా, మా విజయాన పేరులోనే మెట్లు ఉంది. దాంట్లో మాకు ఎప్పుడెప్పుడు ఈ కథన్న తర్వాత చెట్టుకెళ్ళాలని మనసు ఉరకలాడేది. మాకు భయం కాదు, ఎప్పుడెప్పుడు విజయ పథాన్ని కొట్టాలనే తపత్రం ఉండేది మాకు. సార్ మొదటి మూడు డిఫరెంట్ ఫైట్స్. ఒకటి నౌకాదళ యుద్ధం, అది రెండోది వచ్చేసి ఒక కోటని ముట్టడించటం, మూడోది వచ్చేసి పచ్చిక బయళ్ళలో ఎక్కడే హిమాచలాల దగ్గరలో ఒక అనేక బలగాలు ఎదురు నిలుగుంచి కొట్టుకోవటం. ఈ మూడింటిని మాస్టర్స్ ప్రతిరోజు వాళ్ళు ఏ షూటింగ్లో ఉన్నా 6:30 కల్లా మళ్ళీ ఆఫీస్లో ఉండేవాళ్ళు. ఒక్కొక్క ఫైట్ కోసం మేము కనీసం 20 రోజులు మాట్లాడుకున్నాం. స్టోరీ బోర్డులు వేసాము, వెపన్స్ డిజైన్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం సెటిల్కి వెళ్ళే ముందే ఇది మొత్తాన్ని షూట్ చేసి, ఆ షిప్ ఫైట్ అయితే మొత్తాన్ని ఒక షిప్ దగ్గర కూర్చొని షూట్ చేసి ఇది అనుకున్నది దాని తర్వాతే తెర మీదకి వెళ్ళడం జరిగింది. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ చేసేటప్పుడు ఇక్కడ శంకరపల్లిలో షెడ్ వేయడం జరిగింది. మాకు అసలు It's an honest confession. I don't enjoy watching fights at all. I don't. I mean, even if it's my own film, I make some excuse and get out of the movie theater and come back. But the fights in this film, I know you will praise Krish and Krish will praise you, and you will praise Balaya Garu. But it was just, they were so captivating. Especially the first fight, it was so captivating and the shots were so beautifully taken. They were so realistic, and every fight is different from the other fight. There was no repetition. Yeah, and you know the certain subtle things, like for instance, even when someone is beheaded, it was not really shown. It was just, it was a suggestion. His crown will fall down. Yeah, so for me those subtle things actually added so much flavor, or involving the child in the fight. It was also very well written, but it's just every fight I didn't want to even blink.
I didn't even want to. కూడా కొట్టకుండా It was just, it was very, very, Balaya Garu, it was, as an actor, I can tell it's very hard to do all of that. It's not easy. You know, you're shooting in adverse conditions. It's different on the terrain, horse all the different time. land on He'll be on the horse. horse all the time, This, yeah. that, blah, blah. It was, your hard work, I started respecting you a lot more because it's so difficult to do that. టు యాడ్ వాట్ షీ హ్యాడ్ టోల్డ్ సార్, ఈ ఫైట్స్ అంతా చూసిన తర్వాత ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు బేసికల్గా. ఆ యుద్ధం ఏదన్నా అక్కడ ఏమన్నా ఒక అర సెకండ్ ఎక్కువైందండి, నిమిషం కూడా ఎవరు చెప్పరు, నిజం ఒక్క అర సెకండ్ తీసేసి ఉంటే బాగుంటుందని ఒకళ్ళిద్దరు మగవాళ్ళు చెప్పుంటారు. కానీ ప్రతి మహిళ, ఇంకోటి మా అమ్మగారి దగ్గర నుంచే చెప్తున్నాను, తన కిట్టి పార్టీలో ఉండే అందరూ వాళ్ళ గురించి చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని. అనేకమైన నా ఫ్రెండ్స్ కావచ్చు, మహిళలందరూ ఫోన్ చేసి తను చెప్పింది, బికాస్ ప్రతి ఫైట్లో ఒక ఎమోషన్ అంటూ ఉంటుంది. ఫస్ట్ తల్లి మీద నిందలేస్తాను, అక్కడ బౌద్ధ భిక్షువులు ఉంటారు. రెండో దగ్గర కన్న బిడ్డనే తీసుకెళ్తుంటే, మూడోసారి తన మీదే విషప్రయోగం చేసి నాయకుడు లేని పోరాటం చేస్తున్న తన స్ఫూర్తి తగిలిందని వచ్చే నాయకుడు ఉంటాడు. వీటన్నిటినీ ఎంత నీట్గా రాసినా యుద్ధ సన్నివేశాలు ఎంతగా రక్తి కట్టించినందుకు మీ ఇద్దరికి చాలా 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 థ్యాంక్ యూ. ఇప్పటిదాకా లేనిది ముందు ఇంతమందిలో సభలో కూడా చెప్పండి. ఇండియన్ But స్క్రీన్ after మీద seeing ఫస్ట్ this, I టైం. feel like even I want to do a fight sequence. నైస్ I also want to try my hand. సార్, ఆ మొదటి ఫైట్ ఓడల యుద్ధం అనేది ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం. దాని గురించి చెప్పండి సార్, ఎట్లా క్రిష్ గారు అది మేము ముందు శ్రేయ గారికి థ్యాంక్ చెప్పాలి. థ్యాంక్ యూ శ్రేయ గారు, ఎందుకంటే ఫస్ట్ మేము శంకరపల్లిలో చెట్టు వేయడం జరిగింది. వేసినప్పుడు పొడి రాజు గారితో మేము డిస్కస్, ఎందుకంటే అది బాలయ్య బాబు గారు 5 days మేము కంపోజ్ 8 days అనుకున్నాం. మేము బాలయ్య బాబు గారు ఇది ఫారెన్ వెళ్ళాల్సి వచ్చింది, 5 daysలో మేము చేయాల్సి వచ్చింది అనుకొని మేము టోటల్గా మేము ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అంతా కూర్చొని ఈ 5 రోజులు 5 రోజులు 10 రోజులు చేసే ఫైట్ని మేము ఎలా కంపోజ్ చేయాలనుకొని మేము ఆ పక్కన చెట్టు పక్కన చిన్న రూమ్ ఒకటి తీసేసుకొని 4 రోజులు అక్కడ పడుకున్నాం. బయటికి రాలేదు అసలు. రియల్ మనకు తెలుసు రాజు గారికి. కూర్చొని డైరెక్టర్ గారు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మార్నింగ్ తెల్లజాము లేసి అసలు కంపోజ్ చేసి చిన్న మేము ఐప్యాడ్లో చేసుకుని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని చెప్పి దీన్ని ఫస్ట్ ఫైట్ ఆడియన్స్లోకి కత్తి విధానం ఫస్ట్ ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ స్కిన్లో ఫస్ట్ ఫైట్ వస్తుంది కాబట్టి దానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు మనస్సాక్షిగా మేము అది చాలా టెన్షన్ పడిపోయి దాన్ని తీసుకొని అక్కడ నిద్రపోయి మా అసిస్టెంట్స్కి మా పక్కన ఉన్న మా అసిస్టెంట్స్ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నిద్రపోని కూడా మేము ఈ థ్యాంక్స్. సార్, అందులో హైలైట్ సీన్ పడిపోయిన తర్వాత బల్లెంతో గుచ్చి పైకి లేపుతారు కదా, అది హైలైట్ సీన్, చాలా టెన్షన్ సీను. సమయం వచ్చింది 5 o'clock టైం అయ్యింది, కెమెరామెన్ లైట్ పోతుంది అన్నాడు. ఇది డైరెక్టర్ గారు ఇది మేము కంపోజ్ చేసి చూపిస్తున్నప్పుడు చాలా బాగుంది, తీయాల్సిన అడ్డం తిరిగారు. సమయం వచ్చింది, బాగా సమయం లేదు మిత్రమా రణమా అన్నట్టు అది స్టోరీ బోర్డ్ వేసుకున్నాము. అదే రోజు నైట్ బాలకృష్ణ గారు అమెరికా వెళ్ళాల్సిన అప్పుడు అవును పాప గ్రాడ్యుయేషన్కి వెళ్ళాల్సి వచ్చింది, టైం లేదన్నమాట. అది లేకుండా వేరేది కంపోజ్ చేసేసి అయిపోయింది. అంటే ఈ సినిమాకి ఎన్ని మంచి పనులు వాటంతటి అవే జరిగినాయి అంటే, అలా మానిటర్ దగ్గర కూర్చున్నాము, ఫైట్ అయిపోతుంది అన్నమాట. ఫైట్ ఫినిష్, అతను కొట్టేస్తాడు, వాటర్లో పడతాడు. ఇలా కూర్చొని మాస్టర్స్తో మాట్లాడుతుంటే లక్ష్మీ మాస్టర్ చాలా చిరాగ్గా ఉన్నారు. ఎంత చిరాకున్న దర్శకుడి మీద ఇప్పుడు చూపించారన్నమాట. నేను వెళ్ళేదో చూపించబోతే తీసుకోండి, అది తీయండి, మీరు తీయండి అన్నాడు. రామ్ మాస్టర్ ఊరుకోరా, నువ్వు టైం లేదురా, నువ్వు ఊరుకోరా. వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ముచ్చటగా ఉంటుంది వీళ్ళిద్దరు గొడవ, కవల పిల్లలు ఇద్దరు పడుతుంటే. నేను మెల్లగెళ్ళి ఏమైందన్నా అని లక్ష్మణ్ గారు అడిగారు. ఏం లేదు, మీరు తీసుకోండి మీ ఇద్దరు తీసుకోండి, మీరు రామ్ లక్ష్మణ్. ఏమైందని కానీ పక్కన మా కాన్సెప్ట్ ఆర్టిస్ట్ మణికండన్ ఉన్నారన్నమాట. జ్ఞానశేఖర్ గారు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అందరం ఏం జరిగింది అని. పొద్దున్నే వచ్చే ముందు అది అప్పటికప్పుడు ఒక స్టోరీ బోర్డ్ ఆయన వేసి ఇచ్చాడు, ఒక బల్లెం గుర్చి లేపుతా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈయన చెప్తారన్నమాట, ఆ పరదేశులతో నెయ్యమే మీ తప్పని గుర్తు చేయమన్నారని నేను చెప్తారు. అతను చంపడానికి మా ప్రభు కత్తిలో 10వ వంతు చాలని హెచ్చరించమన్నారు. అవన్నీ అంత బిల్డప్ చేశాము. దెన్ ఆయనేమో ఇది తీయాలి అని, వీ హ్యావ్ జస్ట్ 1 hour బేసికల్గా. నేను బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, సార్ మొత్తం అయిపోయింది, ఇది ఒకటి చేద్దామంటే చూశారు, సరే చేద్దాం పదాన్ని, టైం అయిపోతుంది తెలుసు కానీ తప్పదు. డైరెక్టర్ అడిగిన తర్వాత ఆయన అంతకన్నా బెస్ట్ స్టూడెంట్ ఎవరిని చూడరమ్మన్నాడు. డైరెక్టర్ టీచర్ అనుకుంటాడు ఆయన, యూ వోంట్ ఈవెన్ సీ, నేను నిజంగా చెప్తున్నాను. సో ఆయన చేద్దాం ఉన్నారు. నేను మాస్టర్ ఇది చేయాల్సిందే, అద్భుతంగా ఉంది, వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ అండ్ జ్ఞానశేఖర్. అప్పుడు ఆయన ఇంకా ఒక నిద్ర లేచినట్టు మడసమ్మ పడుకుని అప్పుడు లేచి ఆ వెనక చూసినంత విత్ ఇన్ 1 hour బాలకృష్ణ గారు ఇంకా పైకెక్కి
అలా అలా పట్టుకొని ఉండాలన్నమాట చాలాసేపు. ఇట్స్ గ్రేట్. అండ్ ఆ రోజు అంతగా అసహనం ప్రదర్శించినందుకు, నా మీద కూడా అరిచినందుకు లక్ష్మణ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్. క్రెడిట్ గోస్ టు లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. క్రెడిట్ గోస్ టు లక్ష్మణ్ గారు. క్రెడిట్ గోస్ టు లక్ష్మణ్ గారు. ఒక దర్శకుడు అంటే మామూలుగా ఏదో సార్ అది చేస్తే బాగుంటుంది కదా, అసహనం ప్రదర్శించారు. ఇది నీ సినిమా మాత్రమే కాదు, నా సినిమా కూడా. ఇది నీ కోసం తీయట్లేదు ఈ షాటు, ఈ సినిమా మన విజన్ ఏదనుకున్నాం దానికోసం తీస్తానా అని తన వృత్తి పట్ల నిబద్ధతగా ఉండి నాకు కళ్ళలో చూసి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినందుకు అన్నమాట. ఒక్కసారి ప్రోమో చూద్దాం బాలకృష్ణ గారు మాట్లాడే ముందు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హీ మేసన్ తిప్పేశారు. ఒక్కసారి శ్రేయ గారు అని డైలాగులు వారి మాటలోనే విందాం. ఒకసారి డైలాగ్ ప్లీజ్. నేను బొట్టు పెట్టింది, నేను బొట్టు పెట్టింది నా భర్తకి కాదు, ఒక చరిత్రకి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు శ్రేయస్ పర్ఫార్మెన్స్ అంటే, ఎందుకంటే కాళేశ్వర దాసి గణేష్ మంత్రి భోజేషు మాత శైనేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయా ధరిత్రి అంటాం. అలా అన్ని కోణాలు కలబోసుకొని ఒక పాత్ర అది. అటువంటిది అద్భుతమైన రస సన్నివేశాల్లో అయితేనండి, శృంగార సన్నివేశాల్లో అయితేనండి, అన్ని రసాలు అద్భుతంగా పండించి చాలా అద్భుతంగా ఆవిడ పాత్రని ఆవిష్కరించడం జరిగింది. అంటే ఎడిటర్ గారు కూడా చెప్పి ఫలానా డైలాగు దాని అర్థం నేను చెప్తుంటాను. ముత్యాలు ఏటుపాలుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే నటినటు నుంచి వాళ్ళ హావభావాలను దొర్లించిన సమర్థుడైన డైరెక్టర్ మన కృష్ణ గారు అంత చక్కగా అద్భుతంగా డాన్సులు అయితేనేమి అన్ని. సార్ ఇంకొకటి బాడీ లాంగ్వేజ్. 99 సినిమాల్లో బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ అద్భుతమైన ఫైట్లు చేశారు, కానీ ఇందులో కంపోజిషన్ బాడీ లాంగ్వేజ్ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా. అంటే దానికి ఎట్లా సన్నద్ధమయ్యారు, మీరు ఏమైనా స్పెషల్గా డిజైన్ చేశారు? అది పూర్తి క్రెడిట్ బాలయ్య బాబు, రౌద్రం అదంతా సింహం పూర్తి క్రెడిట్ ఆయనకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆయన ఇందాకనే నేను భరణి గారు మాట్లాడుకుంటున్నాము, యుద్ధం గెలిచొచ్చిన తర్వాత ఆయన అట్లా నించొని కళ్యాణదుర్గం రాజు కింద నుండి కత్తిచ్చి తల వంచితే, తల వంచకు, అది నేను గెలిచిన తల నాది. దానికి ఏం లేదు, ఆ సీన్ పేపర్ ఉంది, సీన్ చెప్పాము, ఆయన అక్కడికి వెళ్ళిపోయారన్నమాట. చాలాసార్లు అండర్ ప్లే ఎంత అద్భుతంగా చేశారంటే అక్కడ ఆయన తల వంచకు అది కూడా అనొచ్చు. షార్ట్ చెప్తే అది షార్ట్ అయిపోయింది, ఇంక దాని గురించి మళ్ళీ డిస్కషన్ ఏ ఉండదు. అద్భుతంగా వచ్చింది, తీసుకుని దాచిపెట్టుకుని ఎడిట్ చేసుకుని తీసుకోవటం అన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంకో డైలాగ్ ఉందండి, మా ఆయనలు పడిన అంగీకరించి మీ వీరఖడ్ గారిని మా రాయబారికి స్వాధీనం చేసి సామంత ఆశిస్తున్నాను అని. దాని తర్వాత మధ్యలో ఇంకోటి ఉంది, మన టైటిల్కి కట్ చేసాం. ఆశిస్తున్నాను మాకు అని. అంటే డైలాగ్ హెచ్చు తగ్గులు ఎలా ఉండాలండి, అప్స్ అండ్ డౌన్స్. సెకండ్ థింగ్ నేను చేసింది ఇప్పుడు మా హృదయపూర్వక హెచ్చరిక, అది డౌన్ అవుతుంది మళ్ళీ. అంటే ఆయన చేయించుకున్నారు అలా. మాకు సినిమాలు కూడా ఉంటాయి ఇన్స్పిరేషన్స్ చాలా. ఒక మొగలాసం ఉంది, ఒక తిరుకుమార్ స్థాయిలో మాడుతుంటే పృథ్వీరాజ్ కపూర్ గారు టక్కని తిరుకుమార్ గారు అలా డౌన్ లో వాయిస్ అద్భుతం. అన్నీ నా కోరికలు అన్నీ ఈ సినిమాలు అండి. నేను సినిమా చూసి మనకు కూడా మంచి వెస్టింగ్ గిస్టింగ్ చేయాలనిపించింది ఒక సినిమా. కానీ మనం ఒకసారి చేసినోడికి ఫస్ట్ చేసినోడికి ఆ ఘనత ఆ క్రెడిట్ అది ఇందులో భలే కుదిరిని అన్ని తదాస్తు దేవతలు కానీ డెమిత్రెస్ కానీ వాళ్ళం కానీ ఆయన ముష్టిఘాతాలతో చంపుతారు ఆ రోజుల్లో. అదేవిధంగా ఆయన మళ్ళీ డ్రెస్ వేసుకొని విషప్రయోగం తర్వాత వస్తున్నప్పుడు ఒకసారి ఇట్లా వచ్చి ఇట్లా ఒళ్ళిర్చుకుంటారు అన్నమాట. అవన్నీ ఆయన చేసినవి యాక్టర్స్. దెన్ ఐ హ్యావ్ టు యాడ్ అబౌట్ వాసిష్ఠి ఆల్సో. ఇప్పుడు మనం ఆ సీన్లో బాలయ్య బాబు వచ్చి ఆమె మీద చేయేస్తే ఇలా విదిలించుకుంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుకో ఆ రోజు ఆ హెయిర్ స్టైల్ తనే డిసైడ్ చేసింది. బికాజ్ తను చాలా కోపంగా ఉండాలి, అతనంటే కింగ్, ఎవ్రీబడి ఈస్ హెయిలింగ్ ద కింగ్, బట్ షీ హేట్స్ హిమ్ టు ద కో. ద వే అమ్మాయి మేకప్ అదంతా ఇప్పుడు మీరు చూస్తే ముడంతా ఇట్లా కట్టేసుకుని ఫేస్ మాత్రం మొత్తం కవర్ అయ్యి అది నేను అయిపోగానే దెన్ ఐ వెంట అండ్ థ్యాంక్ డర్ ఆ రోజు. ఇప్పుడు భరణి గారు ఆ విషయం చెప్తుంటే అహో నిజమే కదా అని. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ కొన్ని వందలు జరిగినాయి. అండ్ తను వచ్చి ఈ సీన్కి ఇలా అయితే బాగుంటుంది. దట్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. తను ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ కావచ్చు, బాలయ్య బాబు ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఈ సినిమాలో వాటి గిట్టెల కింద గుర్రాలు ఆయన ఆ వ్యూహం చెబుతా గుర్రాలకి గిట్టెల కింద పడి నలిగిపోతాయి అన్నప్పుడు కృష్ణ ఇలారా నేను ఇక్కడ ఇలా అంటాను అన్నారు. ఓకే అంటే చాణక్య చంద్రగుప్త సినిమాలో అక్కడే నాగేశ్వర గారు ఇలా అంటారు, పడగలు అంటారు. నిప్పును తొలగించి అతను రోషాగిన మన్ను తిన్న పడగ
మనతోనున్న పన్నగము పడగ బొసలు కొట్టించవాలి అని అక్కడ ఆయన గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇది కూడా కాంటెక్స్ట్ సేమే. గిట్టల కింద పడి పావులు నరిగిపోతాయి, పావులు నరిగిపోవాలి. సో ఆల్ ద బాడీ లాంగ్వేజ్ క్రెడిట్ గోస్ టు బాలయ్య బాబు అండ్ శ్రియా అండ్ హేమమాలిని గారు. మీ గుర్రాన్ని వాడుకున్న విధం కూడా గుర్రం. అవునండి. ఇప్పుడు నటిమంటున్నాం సరే, మేము గుర్రాన్ని కూడా అంటే మనం ఏదో ఒక పృథ్వీరాజ్ చౌహాన్ చేతక్కని ఉండేది, లేకపోతే కత్తులు ఆర్థర్స్ ఎక్స్కాలిబర్, లేకపోతే ఇంకోటి క్లైమోర్, మన బ్రేవ్ హార్ట్ క్లైమోర్. అలాగే ఒక గుర్రం పైగా గుర్రం సగిలిస్తుంది చూడండి. ఎప్పుడైతే విష ప్రయోగం చేసి తెలియాలి బయట జరిగిందని సగిలిస్తే తెలుసుకుని దాన్ని లోపలికి వస్తారు. అలా డైరెక్టర్ గారు దాన్ని ఎంతో అద్భుతంగా అట్టా వస్తారు. ఏదో వచ్చేసి మామూలుగా వచ్చేస్తే అయిపోయింది అవుతారు. ఆ గుర్రం ద్వారా ఎలా అయితే ఈయనకి ఏదో ప్రమాదం జరిగిందని చెప్పించారు. హ్యాట్స్ ఆఫ్ యూ. తర్వాత కంపోజిషన్ వస్తువును కూడా వాడుకోవడం గుర్రమే కాదు. నేను చెప్పే చాలా నా చెప్పుల నుంచి కూడా అది తీసుకుని వెళ్ళి ఎప్పుడో ఎక్కడో కొన్న బయట సౌత్ ఈస్ట్ ఏషియాలో దాన్ని కరెక్ట్గా మ్యాచ్ అయింది. కష్టపడాలి ఆ మాటలు వినడానికి. But also the minute detail, like Sir said, what Krish pays attention to, that makes it very easy for us. Not just the costume that we're wearing, to the jewelry, to explaining the scene in great detail. Sometimes days in before, so you can mentally prepare yourself, and sometimes not giving the scene to you, like literally seconds before the scene has to start. But it's just, and also, and I feel when you love a movie and when it's a great film, it's also because people really had a good time while shooting for it. It kind of, screen is very, very transparent, that comes through. And people have enjoy what they're doing, even though, you're shooting in sets which are very difficult, or costumes which are very difficult, and dealing with very complex emotions. You have fun because you're satisfied with your job that day. And you're only satisfied because of the environment, and that is only created by a director. Great. So director makes if you have a director who is calm and composed and who helps you perform better, everyone's just really happy. And I think that's what happened. Right. సార్ తర్వాత 33 కరవాలాలు కరిగించి చేసిన కత్తి శాతకర్ణి యుద్ధంలో క్లైమాక్స్ ఫైట్ లో వారు యూజ్ చేసిన కత్తి మన దగ్గర ఉంది. సో ఈ కత్తి గురించి క్రిష్ గారు వారికి ఇవ్వండి. క్రిష్ గారు ఆ కత్తి హిస్టరీ ఏంటి? ఇది 7.5 కేజీల కత్తి అండి. దీనికి చాలాసార్లు బాలకృష్ణ గారికి పట్టుకోమ్మా ఒరిజినల్ వన్ మీ చేతుల మీదుగా బాలయ్య గారికి ఇవ్వండి. మీ చేతుల మీదుగా వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళిద్దరు ఇవ్వాలి. నేను రామ్ గారు రండి. ఇది 7.5 కేజీల కత్తి. దీన్ని నిజంగా ఇలా చక్కగా చేయించడం, లోహాచార్యులతో చేయించడం జరిగింది. సీన్లో ఎప్పుడన్నా బాలకృష్ణ గారికి బరువు ఉంటుంది అని డమ్మీ ఒకటి చేయించామన్నమాట. డమ్మీ చేయిస్తే హీ నెవర్ అలౌడ్ టు గివ్ ఇట్ టు హిమ్. అది టచ్ కూడా చేయను. బేసికల్గా వీరుడికి ఇది ఈ బరువు ఉంటే తప్పితే అది దీన్ని బట్టే ఆయన ప్రతిదీ చేసేవాళ్ళు. అటు 2 సింహాల శాతవాహన ఆ సింబల్స్, మన కుడ్యాల మీద ఉన్న సింబల్స్ తీసుకొని చేయటం జరిగింది. అండ్ ద క్రెడిట్ గోస్ టు ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ ఆర్ భూపతి అండ్ అవర్ జ్ఞానశేఖర్. వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. షీల్డ్ చూస్తే ఇక్కడ మీరు ఆ సింహం అది అన్ని వృత్తులు అన్నమాట. వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, వస్త్రాలు చేయటం కావచ్చు, వైద్య విద్య ప్రతిదీ వచ్చేటట్టు అన్నమాట. సో ఇట్స్ ప్రతి దాంట్లో చాలా ఆలోచనలు వెళ్ళి దాని తర్వాత చేయటం జరిగిందండి. సార్ అంటే సాధారణంగా ఇప్పుడు ఒకటి బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా మీరు మార్చుకున్నారు, రెండోది కత్తి గురించి అసలు డమ్మీ ఒప్పుకోలేదని చెప్తున్నారు. సో ఈ కత్తితో మీకు యుద్ధాల్లో ఎక్స్పీరియన్స్ ఒకసారి మీ మాటలో చెప్పండి. అబ్బో ఇది సరే, ఈ సినిమా ఈ కత్తి ఫ్రెంచ్ రీపేర్స్ అంటాం. భైరవ దీపాలు పాడాను అంటే జనరల్గా దాంట్లో ఒక ఫైట్ చేసినప్పుడు కత్తితో నా అనుభవాలు వినోద్ అని ఆయన చేశారు ఇందులో సినిమాలో. వినోద్ గారు ఏదో ఒక షార్ట్ ఉండింది, ఆయన సజెషన్లో కొట్టాలి. తర్వాత ఆయనకి ప్యాకప్ చెప్పేశారు. చెప్పాక వెళ్ళిపోయాడు ఆయన. నేను ఇంకా నాకు ఉంది ఇంకా షూటింగ్.
సరే సరిగ్గా తిరిగి పరిగెత్తు కూడా వచ్చాడు. ఏమిటా అన్నాను. ఏంటి ఏమైందన్నా నీ మాట ఏంటో ఏమైంది ప్యాకేజ్ చెప్పారు కదా చూడండి అన్నాడు. మొత్తం బ్లడ్ వస్తాను చెవుల నుంచి. తెలియదు అప్పుడు ఆ షార్ట్లో కుట్టినప్పుడు. అంటే ఆ షోట్స్ అలాగే మరి చలపతిరావు బాబాయ్ ఒకసారి ఆదిత్య చేస్తున్నప్పుడు ఇలాగే నేను అమెరికాకి వెళ్తాను వెళ్ళానన్నారే ఎట్లా మాస్టర్ గారు. అలాగే ఆ రోజు నైట్ వెళ్ళిపోవాలన్నాడు సడన్గా అరకు తలకొనకి ఆకు చిరాకేసింది. ఇప్పుడు రాత్రి దాకా చేయాలి 2:30, 3 దాకా పొద్దున వెళ్ళిపోవాలి అతను. సరే అని ఫైట్ చేస్తున్నాం. వెనక నుంచి అట్లా వస్తాడు ఇలా పెట్టి ఫ్రెంచ్ రీపేర్తో ఇలా అనాలి అతన్ని ఎగిరిపోవాలి. పెట్టినప్పుడు కరెక్ట్గా కప్పు ఉంటుంది పైన అది వెళ్ళి 2 వేల మధ్య లాక్ అయింది. ఆడికి చెప్తున్నా నేను చెయ్యి ఎత్తాలి ఆ స్టైల్ ఉంటుందని ఎత్తడం ముద్దు. సరే అని కరెక్ట్ లేపానండి. కట్ అయిపోయి బ్లడ్ అలా వస్తుంది. కొళాయిలోంచి వస్తున్నట్టు అన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళారు. మళ్ళీ వచ్చాడు. చెయ్యిలో ఉంది. అరే ఏమో తెలుసుంటే ముందే వచ్చేవాడు కదా. ఇప్పుడు స్టైల్ వచ్చింది రా కరెక్ట్గా నీకు స్టైలు చెయ్యి పెట్టమన్నారు బ్లీడింగ్ ఆపడానికి. అలా రకరకాల కత్తులతో గుర్రాలతో ఏంటండి గుర్తుందా మన లెజెండ్ అద్దం పగల కొట్టుకుని కత్తి దించండి సార్ కత్తి దించండి. ఒకసారి అలాగే కత్తి తయారు చేయమన్నప్పుడు మీ తల్లిగారు పవర్ అక్కడ చూపిస్తారు. ఎందుకు ఒక 33 కరవాల దాని బలం చూపించాలిగా, దాని పవర్ చూపించాలి. సజెస్టివ్ నిజంగా కట్ చేశాను చూడు గుర్తున్నాను. నువ్వు నిజంగా పాడితే ఇరిగింది ముక్కలైంది షార్ట్కి. సీజీ షాట్ కాదు అది. ఈవెన్ కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళింది. మేము ఎలా అనుకున్నాం కెమెరా పడాలి గ్రాఫిక్స్ కాదు అది కరెక్ట్గా వెళ్ళింది. అంటే చెప్తే కత్తులు. ఇంకా మిగతా యుద్ధాల గురించి ఫైట్ మాస్టర్స్ చెప్పే ముందు మా శివకృష్ణ గారు సేనాధిపతి పాత్ర యుద్ధాలు చేసిన చక్రవర్తి అయిన సైన్యాన్ని నడిపించిన సేనాధిపతి హిరణ్యశ్రీ గారు వారి అనుభవాలు పంచుకుంటారు. ఏది మ్రోగించండి. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆ పులోమావి హిరణ్యశ్రీ ఇద్దరు కత్తి నేర్చుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య అది బీజం అయితే అది ప్లాంటింగ్ అయితే ఆ సీను తాత కింద పడినప్పుడు అతను లేచి అడుగుతాడు సరే నువ్వు నేర్పించింది నాకు ఉంది కదా నువ్వు చంపుతావు నేను చంపమంటావా వీఆర్ ఈక్వల్స్ అనేది అక్కడ పేయింగ్ ఆఫ్ అన్నమాట. గ్రేట్. అందరికీ నమస్కారం. అయితే పెద్ద ఆయన చెప్పినట్టు ఈ భువన విజయం మొదలెట్టి చాలాసేపు అయింది. సమయం ఉందా లేదా? చాలా చాలా సమయం ఉంది. ఎందుకంటే సభా మర్యాదలో సమయం చాలా ఇంపార్టెంట్. ఓకే కరెక్ట్. బాలయ్య గారు నోటితో చెప్పిద్దాం సమయం ఉంది మిత్రమా అని చెప్పండి సార్ మీరు. సమయం ఎందుకంటే మా ప్రభు ఆజ్ఞాపిస్తే నేను సంతోషంగా నేను మొదలెడతాను. అలాగే హిరణ్య సమయం ఉంది. ఓకే థ్యాంక్ యూ. నేను ఎన్నో ప్రెస్ మీటింగ్స్లో నేను చెప్పాను, అది ఈ రోజుని ఈ సభాముఖంగా చెప్పాలి. ఏంటంటే నేను నటుడు కాదు యాక్చువల్గా. నాకు స్టేజ్ ఎటు నుంచి ఎక్కాలో తెలియదు, నటించడం అనేది నాకు అసలు తెలియదు. ఐ వాజ్ ఆల్మోస్ట్ బాలయ్య బాబు గారిలాగా హైదరాబాద్లోనే పెరిగాను కాబట్టి నాకు ఆ డ్రామాలు అవన్నీ ఏం తెలియదు నాకు. నేను ఆ ప్యాషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజున మీ అందరి ముందు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నానంటే దీనికి ముఖ్య కారకుడు నా దైవం పరోక్షంగా నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడు. ఆయనతోటి నా జీవితంలో ఒక చిత్రం నటించే అవకాశం వచ్చింది. అంటే ఏమనుకోవద్దు మిత్రులారా, నేను నా గురువు గారి గురించి చెప్పాలి. అటువంటి నా గురువు పుత్రుడైనటువంటి బాలబాబు గారితో కూడా నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సందర్భంలో నన్ను కొట్టబోయాడు. ఆయన ఏంటంటే అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నన్ను ఆహ్వానించాడు ఆయన పార్టీలోకి. నేను పొరపాటున ఒక మాట అన్నాను, గురుగారు ఇప్పటికే నేను చాలా పాడైపోయాను మీ వల్ల, మళ్ళీ దాంట్లో కూడా ఎందుకు అన్నాను. ఆయనకు అర్థం కాలేదు. తర్వాత నేను విడమర్చి చెప్పడం జరిగింది. అదేమిటంటే ఒక ప్యాషన్. చిన్నప్పటి నుంచి నేను క్లాస్లో మెరిటోరియస్ స్టూడెంట్ని. కాకపోతే మా ఫాదరు శనివారం ఆదివారం నన్ను ఫ్రీగా వదిలేసేవారు. ఒక సినిమా చూసేవాడిని, అది ఎన్టీ రామారావు గారి సినిమా తప్ప ఇంకో సినిమా చూసేవాడిని కాదు. అట్లా ప్యాషన్ పెరిగిపోయి హౌ టు కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ అని నేను అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఐ మేడ్ ఏ ఫిలిం. నోబడీ నోస్ దట్. 22వ సంవత్సరంలో చలిసీమలో చిత్రం నిర్మించడం జరిగింది. బేసికలీ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్. ఐ కేమ్ టు ఇండస్ట్రీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, బట్ అట్ ద సేమ్ టైం ఆ గురువుగారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి
సరే తర్వాత నటుడు అయ్యాను, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది ఆ గురువు గారికి మరొకసారి నమస్కరిస్తూ ఇక మా బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే, సార్ the devotion and dedication what you have shown, what you have presented in the film and how hard work you have done, నా కళతోటి 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. దాని ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు. మీతో నటించడం కూడా చాలామందికి కష్టం కూడా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున 3ంటికి లేచిపోయి మిత్రమా జిమ్కి వెళ్ళిపోదాం అంటాడు ఈయన. ఇటువంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆయనకి తగ్గట్టుగా నడుచుకోవడం చాలా కష్టం. నేను ఒకటే చెప్తాను, ఇంట్లో కూడా చెప్పొచ్చాను, సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, జానపద పౌరాణిక వేషాలు వెయ్యాలి అంటే ఒక బాలయ్య బాబు తప్ప ఇంకొకరు లేరు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంటే ముఖస్తుతిగా కాదు, బికాజ్ హీఈస్ ద ఓన్లీ వన్ జెంటిల్మెన్. ఈ రామారావు గారిని మళ్ళీ మనల్ని తలపించి మళ్ళీ ఆయన్ని గుర్తు చేసేటటువంటి ఆయన పుత్రరత్న బాలయ్య బాబు గారు. మీరు నాకన్నా వయసులో చిన్నవారైనా మీకు నమస్కరిస్తున్నాను. అండ్ శ్రీయ, యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్ గివెన్ ద మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్. గ్రేట్. అండ్ ఈ చిత్రంలో నటించడానికి కారణం ఏంటంటే, నేను క్రిష్ గారి గురించి విన్నాను. ఎప్పుడు నావెల్టీ థాట్స్ తోటి, విభిన్నమైన కథలతోటి 5 చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించి పేరు వచ్చిందని తెలుసు, కానీ నాకు డైరెక్ట్ తెలియదు ఆయన. సరే, ఈ చిత్రంలో నేను వేషం వేయాలి అన్నప్పుడు, పిలిపించినప్పుడు, మాట్లాడినప్పుడు హీ హాస్ టోల్డ్ మీ దట్ స్టోరీ. నేను అప్పుడే అనుకున్నా, సార్ మీరు నాకన్నా వయసులో చిన్నవారైనా క్రిష్ ఈజ్ బోర్న్ విత్ కన్విక్షన్ అండ్ కన్క్లూజన్. I'll tell you many times. As an artist, we face a lot of problems in the shooting. A director should have conviction. He should know what is going to take and what he will be going to do it. అది ఉంటుంది చాలామందికి. బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్. కన్క్లూజన్లో సందిగ్ధంలో పడిపోతారు. ఎలా ఫినిష్ చేద్దాం అనేది డౌట్ వచ్చేస్తుంది. బట్ ఈజ్ అ మ్యాన్ విత్ కన్విక్షన్ ప్లస్ కన్క్లూజన్. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే. పూజ్యులు పెద్దలు సీతారాం శాస్త్రి గారు ఒక మంచి మాట చెప్పారు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఒక నిర్మాత ఆయనకి ఫోన్ చేసి అబ్బా మేము చాలా హ్యాపీగా ఉన్నాం, కృషి మంచి పని చేశాడు, ఇంత భారీ చిత్రాన్ని తక్కువ సమయంలో తీసి ఒక ఆదర్శంగా మాకు హీ హస్ షోన్ దట్, సో వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ అన్నారు. చూసారా, నిర్మాత అనేవాడు ఈరోజు అన్ఫార్చునేట్ థింగ్గా నిర్మాత ఈజ్ స్టాండింగ్ బిహైండ్. అన్ఫార్చునేట్ థింగ్, ఇది బట్ట ఇదంతా కూడా నిర్మాతే. అన్నం పెట్టే నిర్మాత సుఖంగా లేనప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ ఉండదు. నేను అందరికీ చెప్తుంటాను, నటులకి కానీ అందరికీ కానీ, మనం తినే తిండి బట్ట అంతా కూడా వాళ్ళదే. ప్లీజ్ కమ్ ఇన్ టైమ్ అండ్ డూ అవర్ వర్క్. ఇప్పుడే గురువు గారికి ఈయన కూడా చెప్పాను నేను, ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఎర్లీగా రావడం కూడా ఒక్కోసారి ఇబ్బందులు అయిపోతున్నాయి. ఐ టోల్డ్ యూ సార్, ఏమైపోతుందంటే డిసిప్లిన్ తగ్గింది ఈ రోజుల్లో. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రిష్ గారు, అండ్ మీరు చెప్పింది ఏదైతే నాకు చెప్పారో అదే తీశారు. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ రోజుని మీరు ఇచ్చిన అవకాశంతో బాలయ్య బాబు గారితో నటించే కానీ ఇంతమందితో నటించే అవకాశం వచ్చింది. ఇంత గొప్ప చిత్రంలో ఇట్స్ గోయింగ్ టు బి ఎ మైల్ స్టోన్. తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా తీసిన మీకు, మీ చిన్నవాళ్ళైనా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇక one more thing I want to conclude here. And writer సరస్వతి పుత్రులు ఆ డైలాగులు, వాడు ఆ పిల్లోడు చిన్న డైలాగ్ రాశాడు, తాత నువ్వు చంపుతావా నన్ను చంపమంటా. చెప్తాడు, చెప్పు. తాత నువ్వు చంపుతావా నన్ను చంపమంటా. నువ్వు ఆ డైలాగ్ చెప్పి మమ్మల్ని అందరినీ చంపేసేవా. నేను స్పాట్లో చెప్పారు, నువ్వు మొత్తం పట్టుకుపోతావురా నువ్వు అని చెప్పేసి, మొత్తం క్రెడిట్ నువ్వు పట్టుకుపోతావు అని చెప్పేసి. అక్కడ నేను చెప్పింది ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ అదొకటే. ఇదిరా తెలుగు జాతి రక్తం, ఇదిరా తెలుగు జాతి రక్తం, శాతకర్ణి వాస్తత్వం అంటే ఇలా ఉంటుందిరా నా పాన అని అన్నాను. చూసారా ఆ డైలాగ్? సార్ మీకు కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే నటులు మేము వీఆర్ నోవేర్ అండి. మీరనే సరస్వతి పుత్రులు లేనప్పుడు, మీరు అలాగా రాసి ఉండకపోతే మేము చేసేది ఏమీ లేదు. కాకపోతే మీరు చెప్పింది, మీరు రాసింది, మీరు అనుకున్నట్టుగా మేము నటించినప్పుడు మేము గొప్పవాళ్ళు అవుతాం.
నిజంగానే ఆ పిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానప్పుడు శ్రేయ గారు డైలాగ్ చెప్తే బాలకృష్ణ గారు అంటారు తెలుగు జాతి భవిష్యత్తును వదులుకుంటానా అని. సో అలాగే యుద్ధాన్ని పంపించారు. ఒకసారి మళ్ళీ డైలాగ్ ఒకసారి చెప్పిద్దాం సార్ పాప చేత. పులమావి స్నేహిత్ మళ్ళీ ఒకసారి డైలాగ్. శాతకర్ణి వారసత్వం. ఎస్ మళ్ళీ చెప్పు డైలాగ్. పులమావి మళ్ళీ ఇప్పుడు చెప్పావు కదా. ఇప్పుడు చెప్పింది. తాత నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా? చంపేస్తావా? నెక్స్ట్ లక్ష్మణ్ గారు, కరెక్ట్. రామ్ లక్ష్మణ్ గారు, నేను ఫస్ట్ టైము మీతో చేయటం. కోర్స్ 38 years నుంచి ఎన్ని సినిమాలు నేను ఫైట్గా చేసినా ఏం చేసినా చాలా వండర్ఫుల్గా చేశారు. మన లేकिन आप तो बहुत कमाल कर दिया साहब, बहुत कमाल कर दिए, बहुत कमाल कर दिए आप. జాదు 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 कर दिया బికాస్. అండ్ వన్ మోర్ థింగ్, అబద్ధం ఆడకూడదు, నేను సినిమా చూడలేదు ఇంతవరకు. బై హర్డ్ ద సాంగ్స్ and why I have not gone is because of some problem I didn't go to the movie, and after tomorrow I'm going to watch it. But I got a very good report, feedback for you regarding you. And లేकिन आप दोनों మీరిద్దరూ కూడా దయచేసి ఒక చిన్న మనవి ఏంటంటే, మమ్మల్ని ఇలాగా సేమ్ డ్రెస్ వేసి కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని చంపొద్దు. దయచేసి డ్రెస్సులు మార్చండి. ఎవరు రాముడో ఎవరు లక్ష్మణుడో తెలియట్లేదు. అదే వాళ్ళ ట్రేడ్ మార్క్. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ చెప్తారా? ఓకే ఆత్మ మన అన్నంగా దేహాత్మతో ఒకేసారి ఆకలి తీర్చి